కొత్త కోడలి కాపురం 10th పార్ట్. వేదాంతపురం అనే గ్రామంలో 2 పెళ్లిళ్లు జరిగాయి. అవి ఎవరివో కాదు, అజయ్ సంయుక్తది, అలాగే మలేష్ వేదలది. వాళ్ళు సంతోషంగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టారు. అత్తగారి శకుంతల కోడలు వచ్చారని చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరిగ్గా 6 నెలలు గడిచాయి. 6 నెలల తర్వాత తోడికోడలిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్న సమయంలో వరదరాజు, ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం జరిగిందమ్మా? అంటూ అడుగుతాడు. అయిందానికి కాందానికి మీ పెద్ద కోడలే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఈ రోజు నేను వంట చేయను అని చెప్పాను, అంతే. ఆ మాత్రం దానికి పెద్ద పెద్దగా అరుస్తుంది. నిన్న కూడా అదే చెప్పి పడుకుంది మావయ్య. ఏం చేయమంటారు? ఇంట్లో పని మొత్తం నేనే చేయలేకపోతున్నాను. అత్తగారు కూడా ఒక్క పని ముట్టుకోవడం లేదు. సరే, మీ అత్త మీకు పనిలో సహాయం చేస్తుందిలే, గొడవ పడకండి అని అంటాడు. అప్పుడే అత్తగారు అక్కడికి వచ్చి, నేను పని చేయకపోతే మీరు కూడా పని చేయరా? అసలు ఇదేం బాలేదు. ఏం బాలేదేంటి? మేము రాకముందు మీరు కూడా పని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైంది పని చేయడానికి? మీరు పని చేయాల్సిందే, లేదంటే మేము పని చేయడం మానేస్తాము. అలా ముగ్గురు మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. మగవాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం అస్సలు వినరు. అప్పుడు వేద పొరపాటున అత్తగారిని తోసేస్తుంది. ఆమె ఒక్కసారిగా కింద పడి కేకలు వేస్తుంది. దాన్ని చూసిన వరదరాజు చాలా కోపంగా, కొంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేయి వేస్తారు అని వాళ్ళిద్దరినీ తిడతాడు. శకుంతల చాలా బాధగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. వరదరాజు కూడా అక్కడ నుండి వెళ్లిపోతాడు. అసలు మీరిద్దరు మా అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? వదినా, ఎందుకు మీరు ఇలా చేశారు? మీరేం బయట వాళ్ళు కాదు కదా, సొంత అక్క చెల్లెలు కదా. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు గొడవ పడి అమ్మని అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. వేద సంయుక్త ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోతారు. ఇక ఆ రోజు రాత్రి సమయంలో, ఏమండి, పొరపాటు నా వల్లే జరిగింది. నేను అనవసరంగా గొడవ పెట్టుకున్నాను. అత్తగారికి నా ముఖం చూపించలేకపోతున్నాను. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ సంగతి నాకు తెలుసు కదా. రేపు వెళ్ళి మా అమ్మని క్షమాపణ అడుగు, ఆమె కూలవుతుంది. సరే అని అంటుంది. అక్కడ మల్లేష్ వేదాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మకు సారీ చెప్పావా? చెప్పలేదండి. అత్తగారిని చూస్తే నాకు భయం వేస్తుంది. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నాకు అత్తగారి ముఖం చూడాలంటేనే భయం వేస్తుంది. నన్నేం చేయమంటారు? టెన్షన్ పడకు, రేపు వెళ్ళి సారీ చెప్పు, అంతా సర్దుకుంటుంది. అందుకు వేద సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కోడలిద్దరు కూడా అత్తగారి దగ్గరికి వెళ్లి అత్తగారిని క్షమాపణ కోరాలని అనుకుంటారు. అత్తగారు ఇంకా నిద్ర లేవకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తారు. అత్తగారు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎంత పిలిచినా ఆమె అస్సలు పలకదు. దాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా కంగారు పుడుతుంది. పెద్ద పెద్దగా వాళ్ళ భర్తలను పిలవడం మొదలు పెడతారు. వాళ్ళు చాలా కంగారుగా అక్కడికి వస్తారు. ఏం జరిగింది అని పెద్దగా అంటారు. ఎదురుగా ఉన్న తల్లిని చూపించి నిద్ర లేవడం లేదు అని చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా తనని నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు. ఆమె ఎంత పిలిచినా కూడా నిద్ర లేవదు. అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా వాళ్ళ వైపు చూసి, మీ వల్లే మా అమ్మ చనిపోయింది. మీరు చేసిన అవమానం తట్టుకోలేక చనిపోయింది. మా అమ్మని మాకు తిరిగి తీసుకురాగలరా? మీరు గొడవ పడడం ఏంటి, మా అమ్మ చనిపోవడం ఏంటి? మా అమ్మని తిరిగి తీసుకురాగలరా? అందుకు సంయుక్త, అయ్యో, నా వల్లే ఇదంతా జరిగిపోయింది. కాదు, నా వల్లే ఇదంతా జరిగింది. ఇదంతా మా వల్లే జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మీ చావుకు మేమే కారణమయ్యాము అంటూ బోరున ఏడుస్తూ ఉంటారు. మీరిప్పుడు ఏడ్చినంత మాత్రాన చనిపోయిన మా అమ్మ తిరిగి వస్తుందా? మీరు గొడవ పడకుండా మంచిగా ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. ఆమె పని చేయలేక కాదు, ఆమె ఆరోగ్యం బాగాలేదని విశ్రాంతి తీసుకుంటుంది. మీరు వయసులోనే ఉన్నారు కదా, మీరు పని చేస్తే ఏమవుతుంది అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో వరదరాజు అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి, ఏం జరుగుతుందిరా అని అంటాడు. అజయ్, మల్లేష్ ఇద్దరు, అమ్మ ఇంక మనకు లేదు నాన్న.
అమ్మ మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. అంటూ ఏడుస్తూ ఉంటారు. వరదరాజు వెంటనే ఆమె దగ్గరకు వెళ్తాడు. ఆమెను చూసి ఓరే వదల్లరా, లక్షణంగా బతుక ఉన్నదని చచ్చిపోయిందని చెప్తారంట్రా. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతూ అయ్యో నాన్న, అమ్మ చనిపోయిందన్న బాధలో నీకు పిచ్చి పట్టిందా నాన్న? అంటూ ఏడుస్తారు. అతను చాలా కోపంగా ఓ తనకు అసలు ఏం కాలేదురా, మీరు ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఆమె నిన్న రాత్రి నిద్ర పట్టట్లేదని నిద్రమత్తు బిళ్ళలు వేసుకొని పడుకుందిరా, ఇంకో గంటలో లెగుస్తుంది అని కోపంగా వాళ్ళని తిట్టి పంపించేస్తాడు. వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. గంట తర్వాత ఆమె నిద్రలేస్తుంది. ఆమెని చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ జరిగిన విషయం అంతా చెప్తారు. దానిని విని శకుంతల నవ్వుకుంటూ నాదే గట్టి పిండంలే, అంత తొందరగా పోను, మీరేమీ కంగారు పడద్దు. అయినా గొడవలు పడ్డం అనేది మన ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలని చుట్టుపక్కల జనాలు అనుకునేలాగా మీరు ఉంటే నాకు చాలా సంతోషం. నేను పని చేయలేక కాదు, నా పరిస్థితి బాగోలేక పని చేయడం లేదు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఆ మాటలు విని సంయుక్త వేద సారీ అత్తయ్య, ఇంకెప్పుడు కూడా మేం పని చేయమని మిమ్మల్ని అస్సలు అనము. పని మొత్తం మేమే చేసుకుంటాం, అస్సలు గొడవ పడము అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు చాలా చక్కగా పని చేసుకుంటూ అత్తగారి సేవ చేసుకుంటూ అలా రోజులు గడుపుతారు. నిజంగా అత్తగారు చెప్పినట్లుగా కోడలు ఉంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా ఒకరోజు శకుంతల దగ్గరకు వచ్చి శకుంతల, నీ కోడలికి ఏ మందు పెట్టావు? నువ్వు చెప్పిన మాట భలే వింటున్నారు. ఆ మందేంటో చెప్తే మేము మా కోడలికి పెడతాం. శకుంతల నవ్వుతూ మందు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మీ కోడలతో మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే అంతే చాలు. మీరు వాళ్ళ మీద పెత్తనం చలాయించకుండా ప్రేమగా మాట్లాడండి. ఇంకా వాళ్ళల్లో మార్పుని మీరే గమనిస్తారు అని చెప్తుంది. అందుకు సుప్రజ అయితే ఈ రోజు నుంచి నా కోడలి వర్షాన్ని బాగా చూసుకుంటాను. వారం రోజుల తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్తాను. అందుకు తను సరే అంటుంది. ఇక ఇంటికి వెళ్లిన సుప్రజ తన కోడలు వర్షతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. వర్ష కూడా అత్తగారితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా వారం రోజు గడిచిన తర్వాత అత్త కోడళ్ళు సొంత తల్లి కూతురులాగా మారిపోతారు. 2 రోజుల తర్వాత సుప్రజ చాలా సంతోషంగా ఒక స్వీట్ బాక్స్ తీసుకొని శకుంతల దగ్గరకు వస్తుంది. శకుంతలతో జరిగిన విషయం అంతా చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి మీ కొత్త కోడలి కాపురం ఎంత చక్కగా సాగిపోతుందో నా కొత్త కోడలి కాపురం కూడా అంతే బాగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను నా కోడలి కాదు, కూతురైపోయింది. ఇక ముందు నన్ను ఎవరు అడిగినా సరే నేను ఇదే చెప్తాను, మీ కోడల్ని కోడల్లాగా కాదు, కూతుర్లా చూసుకోండి అని. ఆ మాటకి తను చాలా సంతోషపడుతుంది. దానినంతా వింటున్న వేద సంయుక్త కూడా చాలా సంతోషపడతారు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.